మేషరాశి వారికి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడము, శుక్రుడు నక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, క్రయ విక్రయాలు, గృహాలు, ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావడం, లేకుంటే అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ నుంచి వచ్చే ఉద్యోగాలు మీకు సంక్రమించేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాస్తమ బుధుడు అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దీర్ఘంగా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి, మౌనంగా వాటిని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కూడా కోరుకోండి. అలాగనే సంతాన స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పుడు అంటే పిల్లల్ని విదేశాలకు పంపించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అనేకమైనటువంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండబడిన వారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశి స్థానంలో రాహు ఉన్నాడు కనుక అనేక మంది మీ యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనేది ఆలోచించుకోవడం మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక డబ్బులను, సమయాన్ని, ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణం చేయడము యోగదాయకంగా కూడా మీరు గమనించగలగాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, మనం అందరము కూడా మేషరాశిలో జన్మించిన వారందరికీ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, అలాగనే స్వయం వృత్తులు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, సేవా రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున నీటి ప్రయాణాలు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన గ్రామదేవతకు పసుపు కుంకుమను కలిపి పూజ చేయడం, ఎర్రటి కుంకుమను ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి గాజులతో, ఎర్రటి వస్త్రాలతో అమ్మవారిని అలంకారం చేసి హారతి తీసుకొని అర్చన చేసుకోవడం వలన వీలైతే శక్తి కలిగితే ఎర్రటి గుమ్మడికాయ దీపాన్ని గ్రామదేవత దగ్గర వెలిగించిన, అలా వెళ్ళడం కుదరకపోతే గృహంలో ఎర్రటి కూష్మాండ దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నరదృష్టి యొక్క ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి జాతకులు ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి, ఆలోచనకు దగ్గరగా ఉండాలి, భక్తితత్వంతో ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి, పెద్దవారు ఏదని చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి. కనుక ఇలాంటి కార్యక్రమాలలో వాహన ప్రయాణాలు చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అలాగా చేపల వ్యాపారాలు చేసేవారు కానీ, నదుల్లో చేపలు పట్టేటువంటి వారు కానీ, లేకుంటే నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులు చేసేటువంటి వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఆవేశానికి ఇది సరైన సమయం కాదు, ఆలోచనతో చేయండి, అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం. వృషభ రాశిలో వారందరికీ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్రభగవానుడు రాశిలోని సంచారం చేయడము వృషభ రాశి వారికి యోగదాయకము అని చెప్పి గమనించాలి. శుక్రుడు నక్షత్రకారకుడు అవ్వడం వలన వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, సంపూర్ణమైన విలాసవంతమైన జీవితము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు,
అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, రాజసన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయి. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలు 10 పెరగడం, లోన్లు రావడం, అనుకున్న ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు వెళ్ళడం, మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట కూడా విజయం కలగడానికి చాలా సదవకాశాలు ఉన్నాయి. తృతీయంలో బుధుడు ఉన్నాడు కనుక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ యొక్క గురువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మీ క్షేమాన్ని గురించి ఆలోచించే వారితో చర్చించడం వల్ల సకల శుభం జయం లాభం వృషభ రాశి వారి సొంతమవుతుంది. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కొద్దిపాటి గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు దయచేసి పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, రిజిస్ట్రేషన్లు, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు చాలా దూరంగా ఉండగలగాలి. ఆవేశంగా ఉండకుండా ఆలోచనగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే సకల శుభానికి మీరు శ్రీకారం చుడతారు. అదే కాకుండా రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు ఎక్కడ తప్పు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తప్పును లేవనెత్తి మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక దయచేసి నోటిని అదుపులో పెట్టుకుని మానవ ప్రయత్నం చేయాలి. ఏకాదశంలో శని భగవానుడు వృషభ రాశి వారు ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ఏ పని చేసినా సక్రమంగా చేస్తూ ఉంటారు. కానీ పని చేతగానే వారందరూ కూడా వీరిపైన 4 నిందలు వేయడము, వీళ్ళను మానసిక క్షోభకు గురి చేయడము జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏనుగు లాంటి వారు రోడ్డమ్మని వెళ్తూ ఉంటే అనేక జంతువులు మరుగుతూ ఉంటాయి. కానీ అది ప్రచారంగా భావించండి, అది ఇంకోలాగా భావించవద్దు. ఇలాంటి కార్యక్రమాలలో ఈ వృషభ రాశిలో జన్మించిన వారు హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండమైన వారు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు వీరందరూ కూడా మంచి భవిష్యత్తు కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలానే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరించడం, గ్రామదేవతకు పూజ చేసుకోవడం, కులదేవతలను స్మరించడం, తెల్లటి వస్త్రాలు, విభూతిని అమ్మవారికి సమర్పించడం, తెల్లటి కొబ్బరికాయలో శ్వేత స్వరూపమైనటువంటి నారికేల దీపాన్ని పెట్టడం వలన ఐశ్వర్యం, ఆనందం, యోగం వృషభ రాశి వారి సొంతం అవుతుంది. అలా కుదరలేని పక్షంలో ఇంట్లోనైనా కొబ్బరికాయలో దీపం పెట్టి అమ్మవారిని స్మరించడం వలన, ధ్యానించడం వలన గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల ఆశీస్సులు కలిగి అన్నింటా సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం వృషభ రాశి వారు పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆషాఢ మాసంలో గ్రామదేవతల, కులదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. విశేషంగా రాశిలోనే రవి భగవానుడు, దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన, బృహస్పతి ఆదిత్య యోగం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటలకు, మీ యొక్క హార్డ్ వర్క్కు, గతంలో చేసిన మంచి కార్యక్రమాలకు ఇప్పుడు మంచి ఫలితాలు రావడం ప్రారంభించడం జరుగుతుంది. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. 2వ స్థానంలో బుధుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి, విదేశీయులకు ఉత్పత్తులు అమ్మాలి, విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కుజ భగవానుడు, కేతు భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, వంశపారంపర్య యొక్క ఆస్తులు, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన సమాజంలో ఎనలేనటువంటి గౌరవము, సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి పరిస్థితి, అక్కడ గజమాలలతో
శాల్వాలతో సత్కరించబడబోతున్నారు మిథున రాశి జాతకులు. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండడం వలన పెట్టుబడులు, వ్యాపారాలు అఖండంగా కలిగి ఉన్నతమైన స్థిరచరాస్తులు కూడా సొంతం చేసుకోబోతున్నారు. రాజ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వలన, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి చేస్తూ అనుకుంటున్న ధనం అప్పులు కాకుండా వ్యాపారంతో మీ యొక్క తెలివితేటలతో డబ్బును సృష్టిస్తూ స్వయం పరిపాలన, స్వయం శక్తితో విపరీతమైన యోగానికి పొందబోతున్నారు. వ్యయంలో శుక్ర భగవానుడు స్వక్షత్రంలో ఉండడం వలన స్వగృహాలు, వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే గ్రామదేవతలను స్మరించడం, ధ్యానించడం, కులదేవతలకు దండం పెట్టుకోవడం, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంని కానీ లేకుంటే ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని కానీ, ఈ రెండూ కుదరకపోతే పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి అమ్మవారికి వస్త్రాన్ని, గాజులను పసుపుతో అర్చన చేయించి 10 మందికి ప్రసాదాన్ని మీరు అరటిపళ్ళను కానీ పులిహోరను కానీ పంచగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి విపరీతమైన రాజయోగము మిథున రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారికి గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు, రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో అన్నింటా విజయం కలగడము, సద్బుద్ధి, సద్జ్ఞానము, నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. 2వ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నదిలో దూకడాలు, అలాగే చెరువుల గట్టులకు వెళ్ళకపోవడం అనేది ఉత్తమోత్తంగా భావించగలగాలి. వాహనాలలో తగు జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. లేకపోతే స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే అష్టమంలో రాహు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, పని చెయ్యకుండానే మీ యొక్క ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కొందరు ఎత్తుగడలు వేసి మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారని చెప్పి మీ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేయడము, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కించడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం, పెట్టుబడులు, అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరికీ కూడా వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్యం, ధర్మం, న్యాయంగా మీరు ఉండగలిగినట్లయితే సకల శుభము మీకు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఏకాదశంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, షేర్లు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి ఇక్కడ సంచారం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు తగు వ్యాయామం అవసరము. తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ కర్కాటక రాశి జాతకులు ఈ గ్రామదేవతల యొక్క ఆశీస్సులు,
కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే అమ్మవారికి తెల్లటి వస్త్రము, తెల్లటి పువ్వులతో, తెల్లటి గాజులతో అర్చన చేయడము, అలాంటి పెరుగన్నంతో కూడుకున్నటువంటి నైవేద్యంగా పెట్టి 10 మందికి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది. అలాగా నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, వస్త్రకారిత వ్యాపారాలు చేసే వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కరడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆవేశానికి దూరంగా ఉండగలగాలి, ఆలోచనకు చాలా దగ్గరగా ఉండగలగాలి. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం, వాతావరణానికి అనుకూలంగా ఆహార పదార్థాలను స్వీకరించగలిగినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా సప్తమంలో రాహు ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు ఉన్నారు. ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు మధ్య అనేక మంది మీకు చిచ్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉండడం అవసరం. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అనేక సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, స్వయం వృత్తిలో, సేవా రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడము యోగదాయకం. అదే లాభస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగే వ్యయంలో బుధ భగవానుడు ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచన చాలా అవసరం. అజ్ఞానానికి దూరంగా ఉండండి, బుద్ధిగా ఉండండి, సత్ప్రవర్తన చాలా అవసరం. చిన్నవారైనా పెద్దవారైనా వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలగాలి అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే రాశిలోనే కుజుడు, అష్టమంలో శని భగవానుడు, కొన్ని గ్రహ సంచార స్థితులు అనుకూలంగా లేనప్పుడు కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరు ఎలా పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి గాజులు, ఎర్రటి కుంకుమతో అర్చన చేయడం, అదే కాకుండా కూడా ఎర్రటి ప్రసాదాన్ని వండి అనేక మంది భక్తులకు దానం చేయడము, కూష్మాణ దీపాన్ని దేవాలయంలో పెట్టగలిగినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి శత్రు ప్రభావము, రుణ ప్రభావము, అనేకమైనటువంటి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి మనశ్శాంతి, ఆయురారోగ్యాలు సొంతం కలుగుతాయి. అలాగనే వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి, అలాగా మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారికి, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. కన్యరాశి వారు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సమీప బంధువులతో, మిత్రులతో, సహా ఉద్యోగస్తులతో, పై అధికారులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి. వారు ఏదైనా అన్నా కూడా పెద్దగా మీరు పట్టించుకోవద్దు. లేకపోతే వీరే మీకు శత్రువులైపోయి వీరే మిమ్మల్ని నిద్రలేని రాత్రులు గడపడం, మీకు లేనిపోని భయాలు సృష్టించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సుమా అని చెప్పి గమనించాలి. సప్తమంలో శని భగవాను ఉండడం వల్ల
ప్రేమికుల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కొత్త కార్యక్రమం ప్రారంభించేటువంటి కాల సమయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవడం వల్ల భార్య చేత భర్త, భర్త చేత భార్య ఆరాధించబడి గౌరవించబడి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సకల శుభం జయం మీ సొంతమవుతుంది. బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, గృహస్థలాలు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, వృత్తి ఉద్యోగ విదేశాల కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం చేత అనుకూలించకపోవచ్చు. కనుక అక్కడి వాతావరణము, ఇక్కడి వాతావరణము, ఆర్థిక స్థితిగతులు చూసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అంతా మంచే కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి. ఏకాదశ స్థానంలో బుధ భగవానుడు ఉండడం వలన మీ బుద్ధిబలం చేత మీ రాశాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండడం వలన మీ యొక్క పెట్టుబడులు, కార్యక్రమాలు, ఆచరణ వ్యవహారాలు మీ మనస్సుకు నచ్చటం మీరు చేయండి, అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యయంలో కుజుడు కేతు భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఏదైనా కొన్ని కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఆలోచన అవసరం, ఆవేశానికి దూరంగా ఉండండి. సమయం సందర్భం ఉన్న చోటనే మీరు మౌనంగా ఉండండి. మీరు అధికంగా వాగినా మాట్లాడినా లేనిపోని సమస్యలు మీకు చుట్టుముట్టి శత్రు ప్రభావాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా స్వయంవృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు, అదే కాకుండా ఆహార ఉత్పత్తులు, బ్యూటిషియన్స్, స్వయం కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల్ని స్మరించడం, గృహదేవతల్ని స్మరించడం, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పించడం, అలాగా గాజులను ఏర్పాటు చేయడం, అలాగనే అనేక మందికి పెసరపప్పుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగి మీరు అనుకుంటున్న విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి ఆషాఢమాసంలో కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క క్షేమము, విదేశాల్లో ఉండబడిన వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఉన్నతంగా ఎదగాలని మీ కోరిక నెరవేరబోతుంది. అదే కాకుండా నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సత్సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంపూర్ణమైన విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య లోపల మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది. అంటే తల్లిగారికి ఏదవుతుందో, లేకుంటే బంధుమిత్రులకు ఏదవుతుందో, లేదా నాన్నగారికి ఏమవుతుందో అనేటువంటి ఎప్పుడు కూడా ఆందోళనకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అని ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన సకల శని దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి మీరు దగ్గర అవుతారు. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీరు బంగారాభరణాలు, షేర్లు, వాహనాలు, క్రయ విక్రయాలు మంచివే, కానీ ఇది అంత సరైన సమయం కాదు. అధికమైన పెట్టుబడులు పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఆవేశపడి తొందరపడి కొనుగోలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశాన కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన అన్యోన్యత, సత్ప్రవర్తన, నమ్మకము, పెట్టుబడులు, సత్ప్రవర్తన, దేవతారాధన ఉండడం వలన యోగదాయకంగా భావించగలగాలి. రాజ్యస్థానంలో బుధుడు ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో సత్ప్రవర్తన ఉండడము, ధర్మ మార్గంగా ఉండగలిగినట్లయితే మీ యొక్క వ్యాపారము గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు విస్తరింపజేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. ఏకాదశంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన భూములు, క్రయ విక్రయాలు, షేర్లు,
పెట్టుబడులు ఆకర్షించే పరిస్థితి ఉంటుంది. అలాగే స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, మార్కెటింగ్ రంగంలో వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, విడి సామాన్లు, పరికరాలు, వ్యాపార ఉత్పత్తులు, అలాగే యూట్యూబ్లు, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు పాటించగలగాలి. ఇలాంటి కాల సమయంలో కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారికి వీలైనంత తెలుపు రంగు వస్త్రాలతో సమర్పించడం, తెలుపు రంగు పువ్వులతో అర్చన చేయడం, విభూతితో అర్చన చేయించడం, పెరుగన్నంతో కూడుకున్నటువంటి పాయసంతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే రుణ సమస్య, రోగ సమస్య, అంతర్గత సమస్య, బహిర్గత సమస్యలను తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటూ ఆయురారోగ్యాలన్నీను కూడా ఈ యొక్క తులారాశి వారు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆశీస్సులు, కులదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు కారణం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో మీకు అనేక రకాల విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వీళ్ళతో దయచేసి మీరు మానవ సంబంధాలుగానే ఉంచుకోండి. కానీ వీరందరూ పనికట్టుకొని మీ మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా మార్చుకొని మీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అధోగతికి తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. శత్రువులు పొంచి ఉన్నారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, స్నేహితుల రూపంలో ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన మీ పిల్లల్ని విదేశాలకు పంపించాలని, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలని, తల్లిదండ్రుల యొక్క ఉద్యోగం రావాలి అనుకుంటున్న వారికి ఇది చాలా శుభతరుణంగా భావించగలగాలి. సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక చింతన అన్నింటా లాభం, యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అష్టమంలో ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి భగవానుడు విద్యా, ఉద్యోగ, విదేశీయాన, సంతానకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటమాడవద్దు. నోటిని చాలా అదుపులో ఉంచుకోగలగాలి. ఏ పనులు ప్రారంభించాలనుకున్నా కూడా చాలా ఓపిక, పట్టుదల చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, మానసికంగా, శారీరకంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వలన ఏదైనా పనులు చేసేటప్పుడు భర్త భార్య చేత ఇద్దరూ కూడా సయోధ్యగా దాన్ని ఆలోచించగలిగినట్లయితే సకల శుభాలు కలిగి ఐశ్వర్యం, ఆనందము వృశ్చిక రాశి వారికి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన, పై అధికారుల యొక్క సూచనలు, సహా ఉద్యోగస్తుల యొక్క సూచనలు, కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు ప్రేమతత్వంగా ఉండగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగా వృశ్చిక రాశిలో వారందరికీ కూడా స్వయం వృత్తుల వాళ్ళు కానీ, సేవా రంగాలు కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మీరందరూ కూడా ఈ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి కుంకుమ, ఎర్రటి గాజులతో అమ్మవారికి అర్చన చేయడము, ఎర్రటి కుంకుమను నుదుట ధరించజేయడము, అలాగనే ప్రసాదము ఎరుపు వస్త్రాల స్వరూపమైన రంగును కలిగినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం వలన సకల రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ఈతి బాధలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు ఉండడం వలన
ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రు సన్నిహితులతో ఇబ్బందులు, ఇటు పుట్టింటి వారితో అటు అత్తవారింటితో కూడా స్వల్పమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ శని కారణం వలన వీలైనంత వరకు సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు, మీ ఫోన్లు, లావాదేవీలు, బ్యాంకు యొక్క సెక్టార్లతో చేసే పనులు, చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎన్నో జాగ్రత్తలు అవసరం. తెలిస్తేనే చేయండి, లేకపోతే మీ బంధుమిత్రుల స్నేహితుల సహాయం తీసుకోగలిగినట్లయితే మీరు అనేక విపత్తుల నుంచి బయటపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, షేర్లు, కొనుగోలు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. సప్తమంలో రవి, సప్తమంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో పెట్టుబడులు, ఉద్యోగాలు, వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. కాకపోతే ఆ ఉద్యోగం యొక్క స్థితిగతులు, మీ యొక్క చదువు, మీ యొక్క అర్హతలను బట్టి మీరు అలాంటి ఉద్యోగం చేయగలరా లేదా అనుకోవాలి. లేకపోతే పని చేయడం మీ వంతు, సాలరీ ఇవ్వకుండా మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమంలో బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం. ప్రేమికుల మధ్య కూడా నమ్మకం కూడా అవసరం. దయచేసి అపనమ్మకం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అతిగా నమ్మి మోసపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే మీ యొక్క కులదేవతల యొక్క ఆశీస్సుల్ని పసుపు రంగు వస్త్రాలను, పసుపు రంగు పూలతో, పసుపు రంగు గాజులతో అమ్మవారికి సమర్పించి పసుపును ముడుపుగా గట్టి ఏర్పాటు చేయగలిగినట్లయితే పసుపు రంగు పదార్థమైనటువంటి పులిహోర అలాంటి పదార్థాలను ఏర్పాటు చేసి భక్తులకు పంచగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగి, అనారోగ్యం తొలగి, పైన ఉండబడిన అపవాదాలు తొలగి, శత్రు సమస్యలు, రోగ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన డబ్బులు, లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. ఆహారాలు స్వీకరించే సమయంలో కానీ, ఔషధ సేవనం చేసేటప్పుడు కానీ చాలా తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కానీ ఒక వ్యాధికి ఒక రకమైన మందులు వేసుకున్నారనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే తృతీయంలో శని భగవాను ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం కలగడానికి చాలా సదావకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, పిల్లలపైన పెట్టుబడులు, షేర్లు యోగదాయకం. 6వ స్థానంలో రవి భగవానుడు, అలాగనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఒక్కోసారి మీపైన మీకే నమ్మకం లేకపోవడం, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, పెట్టుబడులు పెడితే ఏమవుతుంది, పెట్టుబడి పెట్టకపోతే ఏమవుతుంది అనేది మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు స్వయం నిర్ణయం తీసుకోకపోవడము ఉత్తమోత్తమము. కొంతకాలం మీరు ఎదురు చూసి కాలం కలిసి వచ్చినప్పుడు మీ యొక్క కృషి ఫలించినప్పుడు భగవంతుడి ఆశీస్సులు ఉన్నప్పుడు పనులు ప్రారంభించడమే యోగదాయకం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో
పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి, గమనించగలగాలి. అష్టమంలో కుజుడు ఉండడం వలన, అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కావడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున కొత్త పనులు ప్రారంభించకపోవడం, భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వమైన పనులతో చెలగాటమాడకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఆవేశం తగదు, ఆలోచన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, సేవారంగ కార్యక్రమాలు, స్వయం వృత్తులు, ఔషధ సేవనము, క్రయ విక్రయాలు చేసేవారందరూ కూడా అమ్మవారికి నీలం రంగు కలిగినటువంటి వస్త్రము, నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము, వీలైనంత వరకు జల పదార్థంతో కూడుకున్నటువంటి అంటే నీటిని దానం చేయడము, అమ్మవారి యొక్క దగ్గర విభూతిని కానీ నల్లటి కుంకుమను ఏర్పాటు చేసి ఆ నల్లటి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల మానసికమైన సంఘర్షణ దోషాలు తొలగి ఐశ్వర్యం మకరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహువు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు, వెన్నుముక సమస్యలు, నరాల బలహీనత, అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారనో మీరు ఆలోచించవద్దు. వ్యక్తిగతమైన నిర్ణయాలకు, వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. తస్మాత్ జాగ్రత్త. ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన, నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన, మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు కానీ, గురువుల మాటలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. సంతాన స్థానంలో రవి, దేవగురు, బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం, నూతన పనులు ప్రారంభించాలని, వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని మీరు కోరుకుంటుంటారు. సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము, ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమెట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడము, సప్తమంలోనే కేతు సంచార స్థితి, అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పొంచి ఉన్నాయి, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లను ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, వ్రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున, మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భూ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, వాహనాలు క్రయ విక్రయదారులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను, నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము, నల్లటి అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని, దీపాన్ని ఏర్పాటు చేసుకొని, గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శనిదోషం, గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారు ఆషాఢ మాసంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు,
రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన, ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం వలన జలతత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీళ్ళకు తృతీయంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు తగు వ్యాయామము, ఔషధ సేవనం చేసుకోగలగాలి. అదే కాకుండా కూడా అపోహలకు చాలా దూరంగా ఉండాలి. అందుకే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అపవాదులు నమ్మవద్దు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున యంత్రాలతో, ఆయుధాలతో, భూతత్వంతో, అగ్నితత్వంతో, వాయుతత్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన గృహాలు, పెట్టుబడులు, ఆకర్షణ, స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకంగా రాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ధనాన్ని ఆస్వాదించడం, వాటిని స్వీకరించడం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోగలగాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, స్వీట్ హౌస్లు చేసేవారికి చాలా శుచి శుభ్రత కూడా చాలా అవసరము. సీజన్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు, గ్రామదేవతలకు ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పించడం, పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము, గాజులను దానం చేయడము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి బొట్టు రక్షగా పెట్టుకోగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి, అదృష్టానికి మీనరాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి.